ఉదయకాలపు యొక్క ఈ జూమ్ వీడియో ద్వారా ప్రభువు నామనందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. మన మధ్యలో మరి పాటలు పాడుటకు, అలాగే వాక్య పరిచర్య చేయుటకు అనేకులు చేరి మరి వాక్యం వినుటకు దేవుడు సహాయం చేయనుగాక. మన మధ్యలో పెద్దలు బర్నబాస్ అన్న ప్రారంభ ప్రార్థన చేస్తారు. అన్నాం. ప్రార్థన చేద్దాం. కనికర సంపన్నుడా, దయాళుడు మా ప్రభువా, ఈ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతిదినము శ్రేష్టమైన మీ పాద సన్నిధి మాకు అనుగ్రహిస్తున్నారు. మీ నామాన్ని గాన సంకీర్తన చేయుటకు, ఈ వాక్యాన్ని ధ్యానించుటకు, మేము ఒకరినొకరు ఇలాగ ప్రోత్సహించుకోవడానికి, ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్చుకోవడానికి, ఆత్మ సంబంధమైన పాటలు పాడుకోవడానికి మీరు మాకు సహాయం చేస్తున్నారు. నిత్యము మా చేపట్టి నడిపించుట ప్రభు మాకెంతో ధన్యత. ఈ దినం కూడా మీ దాసులు జాన్ విక్టర్ అన్న గారిని మీరు బలపరిచి మా ఆత్మీయ భక్తి జీవితాలకు అవసరమైన సంగతులు బయలుపరచమని, పాడుబాడు మీ దాసుని ప్రార్థించే వారిని, నడిపించే వారిని మీ ఆత్మ సహాయం చేత నడిపించమని, ఈ కూడిక ద్వారా మీ నామానికి అత్యంత మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకున్నామని, చేరొచ్చిన మా పిల్లలందరినీ ఆత్మ సంబంధమైన మేలులతో నింపమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన దేవుని సేవకులకు, బర్నబాసులకు ప్రభువు నామ వందనాలు తెలియపరుస్తున్నాం. ఇప్పుడు వందనాలు. మన మధ్యలో మధు బ్రదర్ జాయిన్ కాలేదు అన్న. మధు రాలేదన్నా. మధు రాలేదు. తిమోతి ఉన్నారు, ఎస్ఎల్ గుడి పడకల్. తిమోతి అన్న ఉన్నారు మన మధ్యలో, ఆ పాట పాడి వినిపిస్తారు. తిమోతి అన్న వందనాలన్నా. జీ తిమోతి అన్న అందుబాటులో ఉన్నారన్నా? అన్నా వందనాలు. వందనాలన్నా. పాట పాడి వినిపించండి అన్న. మంచిదన్నా. దేవునికి స్తోత్రములు. ఈ కాలంలో దేవుని పాదాలు చెంత చేరడానికి, ఆయన సన్నిధిలో చేరి ఆయన ఘనపరచడానికి, కీర్తించడానికి దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవాతి దేవుని ఎంతైనా స్తుతిస్తూ ఉన్నా. ఈ సమయంలో పాట పాడి ప్రభువుని మహిమపరుద్దాం. దేవుడు నన్ను ప్రేరేపిస్తున్న పాట 2 చరణాలు పాడి ప్రభువుని ఎంతైనా స్తుతించబద్దులమై ఉన్నా. కాల విలువ నీకు తెలియకపోయినా, కష్టాల పాలయ్యదవు. కాల విలువ నీకు తెలియకపోయినా, కష్టాల పాలయ్యదవు. కాలమిదే కృప, కాలమిదేయని, కాలమిదే కృప, కాలమిదేయని కనుగొను మా ప్రభున్ కలువరిలోనా, కనుగొను మా ప్రభున్ కలువరిలోనా. కాల విలువ నీకు తెలియకపోయినా, కష్టాల పాలయ్యదవు. కాలము యుక్త కాలము రాగా, క్రీస్తు మనకై చనిపోయెనుగా. కాలము యుక్త కాలము రాగా, క్రీస్తు మనకై చనిపోయెనుగా.
మూడవ దినమున మహిమతో లేచి, మూడవ దినమున మహిమతో లేచి, పరమునకేగెను ప్రియ స్నేహితుడా, పరమునకేగెను ప్రియ స్నేహితుడా. కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యదవు. కాలము బహు కొంచెముగానున్నది, క్రీస్తేసురానయ్యుండెనుగా. కాలము బహు కొంచెముగానున్నది, క్రీస్తేసురానయ్యుండెనుగా. సిద్ధపడనిచో శిక్షనుందెదవు, సిద్ధపడనిచో శిక్షనుందెదవు. సిద్ధపడుమా ప్రియ స్నేహితుడా, సిద్ధపడుమా ప్రియ స్నేహితుడా. కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యదవు. సమయము గడచిపోయిన యేసవు, శ్రద్ధతో వెదకెన్ సమయమునకై. సమయము గడచిపోయిన యేసవు, శ్రద్ధతో వెదకెన్ సమయమునకై. మారు మనసు పొందనవకాశం, మారు మనసు పొందనవకాశం. దొరకక ఏడ్చెను ప్రియ స్నేహితుడా, దొరకక ఏడ్చెను ప్రియ స్నేహితుడా. కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యదవు. ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇది ఘన రక్షణ దినము, ఇది మిక్కిలి అనుకూల సమయం, ఇది ఘన రక్షణ దినము. ఇప్పుడే యేసుని ఎదలో నమ్మి, ఇప్పుడే యేసుని ఎదలో నమ్మి రక్షణ పొందుమా ప్రియ స్నేహితుడా, రక్షణ పొందుమా ప్రియ స్నేహితుడా. కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యదవు. కాలమిదే కృప, కాలమిదే అని, కాలమిదే కృప, కాలమిదే అని కనుగొను మా ప్రభుని కలువరిలోన, కనుగొను మా ప్రభుని కలువరిలోన. కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలయ్యదవు. అన్నా వందనాలు. వందనాలన్నా. చక్కని పాట వినిపించిన మన ప్రియులు తిమోతిన్నకు ప్రభు నాను వందనాలు తెలియపరుస్తున్నాం. ఇప్పుడు దైవ వర్తమానానికి దేవుని సేవకులు పెద్దలు మన మధ్యలో సిద్ధంగా ఉన్నారు. వర్తమానం అందించక మునుపు వర్తమానం కోసం మన మధ్యలో పెద్దలు రెడ్డమ్మ ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు వాక్య సహాయం కోసం. అన్న వందనాలన్నా. నా వందనాలు. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీ కృపల చేత జ్ఞాపకం చేసుకుని ఈ మే మాసంలో 6వ తారీఖు ఉదయకాల సమయంలో ఆయన మా తండ్రి మీ స్థితిలో మా ప్రభు మీరు జ్ఞాపకం చేసుకునే అవకాశం ఎప్పుడైనా మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. గడిచిన దిన ప్రభు దినంలో చక్కని ఆరాధన ఘనమైన రీతిగా మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి మీరు ఏర్పాటు చేసుకున్నారు, మీకు స్తోత్రాలు.
నాయన నీ పక్షంగా అధ్యక్షత వహించిన మీ దాసుని మీ పాదాలు చెంత పెడుతున్నాం. ఆయన చక్కగా కార్యక్రమాన్ని నడిపించడానికి మీ దాసునికి ఇస్తున్న ఆలోచన బట్టి మీకు వందనాలు. అదే సమయంలో చక్కని కీర్తన పడిన తిమోతి అన్న బట్టి కూడా మీకు స్తోత్రాలు. వాక్య పరిచయం ధరించవలసిన దాసును కూడా నీ పాదాలు చెంత పెట్టి ఆయన మీ శరణం కోరుకుంటున్నాం. ఆ మీ చక్కని ఆత్మ నడిపింపు ద్వారా మీ దాసుని మీరు మాట్లాడించుకోండి. ఏదైనప్పటికీ నాయన కార్యక్రమాలు నిర్విరాంగా జరగటానికి ప్రభు మీ చిత్తానుసారమైన సహాయం చేస్తూ మీ దాసులను ఆయా దాసులను రేపి నాయన మీరు వాడుకుంటున్నారు. ప్రభు మీకు స్తోత్రాలు. మీ చిత్తమైతే రాకడ పర్యంతరం మేము ఈ లోకానికి పోయే పర్యంతరం ప్రభు ఈ లోకాన్ని విడిచి మేము వెళ్ళే పర్యంతరం నాయన ఈ కార్యక్రమాలు కొనసాగటానికి మీరే సహాయం చేయమని, ఎవరు ఎలాంటి బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారికి న్యాయంగా రావాల్సిన దీవెనాశీర్వాదం కూడా మీరు దయచేయమని, ముఖ్యంగా ఇది అధ్యక్షత వహించిన ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్న మీ దాసుని పిలుపాలను మీ పాదాలు చేత పెట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మంచి అవకాశాన్ని బట్టి నాయన ప్రార్థన చేయడానికి అల్పుడే నాకు కూడా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నాయన మీకు ప్రణమిల్లి వందనాలు చెల్లిస్తూ ముందున్న సమయంలో మీ దాస్తుగా బలపరిచి వాడుకొని కృపమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో చెల్లించి వినయలమై బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 వందనాలన్నా. ప్రార్థన చేసిన పెద్దలకు వందనాలు. మంచిది ప్రియులారా, అందరూ మీట్లో ఉండండి దయచేసి. అనుకూలంగా ఉంటే మరి వీడియో ఆన్ చేసుకోండి. మన మధ్యలో జాన్ విక్టర్ అన్న ఉన్నారు. అన్న వందనాలన్నా. 6 గంటల వర్తమానం అందించటకు సమయం తీసుకుని అన్న. అలాగన్నా వందనాలు. అవును. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యేసుక్రీస్తు నామంలో జూమ్లో చేరువచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. ప్రార్థించిన రెడ్డమ్మ గారికి, అలాగే నెల్లూరు నుంచి క్షమించండి అనంతపురం నుంచి పాలు గారికి నా ఎదురుగుండా కనిపిస్తున్నారు, వారికి అలాగే ఆహ్వానించిన బర్నబాస్ అన్నకు, అలాగే బెంగళూరు నుంచి ఈరోజు ప్రత్యేకంగా కార్యక్రమాన్ని జరిగిస్తున్న పిల్లిపన్నకు, అలాగే దాసరి ఎలీషా బాబుకు, కనిపిస్తున్న వారందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. ఈరోజు అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. 11వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము 11వ వచనాన్ని. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, ఓడ నావికుడు లేక నావికుడును ఓడ యజమానుడును చెప్పినది నమ్మెను. మళ్ళా చదువుతున్నాను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. చాలండి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమించిన మా తండ్రి, దయగల మా ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన, వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఈ జూమ్ ద్వారా ఎక్కడెక్కడ ఉన్నాము ప్రభా, మీ రక్తం చేతమే కడగబడిన మేమందరము కూడా పరిశుద్ధులుగా మీ రక్తంలో చేర్చబడిన మేమందరము కూడా నాయన మీ సన్నిధిలో మేమందరం కూర్చొని నీ దివ్యమైన సంగతులు మేము ఆలకించడానికి, ఆత్మీయముగా బలపడడానికి, అభివృద్ధి చెందడానికి, ఆశీర్వదించబడడానికి, విశ్వాసంలో బలపడడానికి, మీరు ఆకృతరు సిద్ధపాటు కలిగి ఉండడానికి ఈ మంచి సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి దినము ఈ కార్యక్రమాలు ప్రభువా మీరు ఆధ్యాత్మికమైన తోడ్పాటు కొరకు మీ దాసుల ద్వారా మీరు జరిగిస్తున్నారు. ఎంతో మంది ఆశీర్వదించబడుతున్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము కూడా నీ ఆత్మ సహాయం నాయన మరి మా అందరికి మీరు అనుగ్రహించండి. నీ వాక్యాన్ని మేము చదువుకొని ఉన్నాం ప్రభువా, మీరే కనికరించండి నాయన. మరి ఏ మాటలు మా ఆత్మీయ జీవితాలకు అవసరం ఆ మాటలు మీరు మాకు అందించండి. మీరు మహిమ పొందమని, మా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి
పరలోకానికి వెళ్ళి తిరిగి రాబోతున్న యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 27వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఒక ఖైదీగా ఆయన ఒక వాడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ శతాధిపతి యూలి అను వారికి ఇంచుమించు 276 మంది ఈ వాడలో ప్రయాణం చేస్తున్నారు. ఎందుకు ప్రయాణము మరి చేస్తున్నారు అంటే దేవుని యొక్క ఉద్దేశము మరి నెరవేర్చబడాలి. ఏమిటి ఆ దేవుని యొక్క ఉద్దేశం అంటే, అపోస్తలుడైన పౌలు ఆయన కైసరు ఎదుట నిలవలసి ఉన్నది. 24వ వచనం, కైసరు ఎదుట ఆయన నిలవాలి. 24వ వచనం, నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది, ఇదిగో నీతో కూడా వాడలో ప్రారంభమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను అన్నా. అక్కడక్కడ బ్రేక్ వస్తుంది, ఇయర్ ఫోన్ తీసేస్తారా? తీసేయమంటారా? సర్లేండి, తీసేయండి, బాగా వస్తుంది. ఇప్పుడు వినపడుతుందా? బాగా అనిపిస్తుంది అన్న, వినిపిస్తుంది. కొనసాగించండి. అప్పుడు బాగుంది కదన్నా? బాగుందన్న, కొనసాగించండి. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎవరి ఎదుట నిలబడాలి అంటే కైసరు ఎదుట నిలబడవలసి ఉన్నది అని ప్రభు తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, వాడలో ఉన్న వారందరూ కూడా వారు నీకు అనుగ్రహించబడి ఉన్నారు అని దేవుడు పౌలుతో తెలియజేస్తున్నాడు. దేవుడు ఒక పర్పస్తో, ఒక ఉద్దేశంతో మరి ఈ వాడ ప్రయాణము పౌలుకి ఇచ్చాడు. వాడలో ఉన్నారు వీరు ఖైదీలు, వీరు వాడలో ఉన్నారు, వీరు ఖైదీలు. అయితే పౌలు ఖైదీ కాదు, ఏ పాపము చేయలేదు. చేసిన పని ఏంటంటే పౌలుతో పాటు ఇంకా పరిశుద్ధులు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా లోక ఉన్నాడు, అరిస్త్రాకు ఉన్నాడు, మరి ఈ వాడలో ఉన్నారు. కానీ అందరూ ఖైదీలు. అంటే ఒక రకంగా దేవుని సువార్త వీరు ప్రకటిస్తూ ఉంటే ఖైదీలుగా మార్చబడ్డారు. దేవుని సువార్త ప్రకటించినందుకు వీరు ఖైదీలుగా మార్చబడ్డారు. ఖైదీలు. పౌలు నిజానికి ఏ పాపము ఏ నేరము గాని, పౌలుతో ఉన్నవారు ఏ పాపము గాని ఏ నేరము చేయలేదు. కానీ ఆ ప్రాంతాలలో సువార్త ప్రకటించడమే నేరం. ప్రియులారా, సువార్త ప్రకటించడమే నేరము. ఈ దినాలలో కూడా ఇటువంటి వాతావరణము మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలు అనబడిన వారు నేరస్తులుగా ప్రభుత్వాలకు మరి మతస్థులకు నేరస్తులుగా ఉంటూ ఉన్నారు. ఎక్కడ చూసినా మరి నార్త్ ఇండియా సైడ్, యూపీలో, మధ్యప్రదేశ్లో మరి ఆరాధన చేసుకుంటూ ఉంటే వారిని ఏం చేస్తున్నారు అని అంటే, ప్రియులారా, చెదరగొడుతూ ఉన్నారు. అన్యాయముగా కేసులు బరాయించి వారిని జైలుకు పంపిస్తూ ఉన్నారు. ప్రస్తుతపు సిచ్యువేషన్ మనం గమనిస్తున్నాం. ప్రియులారా, నేరస్తులుగా చిత్రీకరించి మత మార్పిడి చేస్తున్నారు అన్నట్లుగా వారిని ఏం చేస్తున్నారు అనంటే జైలుకు పంపిస్తూ ఉన్నారు. ప్రియులారా, ప్రస్తుతపు వాతావరణాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి అదే పరిస్థితి ఆనాడు ఉంది, ఈనాడు కూడా మనకు కనిపిస్తుంది. పిల్లలు, ఆనాడు కనిపిస్తుంది, ఈనాడు కూడా కనిపిస్తుంది. కాబట్టి
వాడ ప్రయాణము వీరు చేస్తున్నారు. వాడ ప్రయాణము చేస్తున్నారు. కాబట్టి ఈ వాడ ప్రయాణంలో వాడ నావికుడు ఉన్నాడు. అయితే ఇక్కడ శతాధిపతి ఉన్నాడు. ఈ శతాధిపతి పరిస్థితులు వీరు సముద్రంలో వీరు ప్రయాణము చేస్తుంటగా ఈ ప్రయాణములో కొన్ని అననుకూలతలు ఉన్నప్పుడు వీరు ప్రయాణము సరిగా ముందుకు సాగలేకపోతున్న సమయంలో ఇక్కడ దేవుని సేవకుడు ఉన్నాడు. దేవునితో సన్నిహిత సంబంధం కలిగిన వాడు, ఆత్మ నడిపింపు కలిగిన వాడు, దేవునితో ఎప్పుడు కూడా మరి మాట్లాడుతూ దేవుని వాగ్దానాల చేత నడిపించబడుతున్న వాడు పౌలు. ఈ పౌలు ఇక్కడ కనిపిస్తున్నాడు. 11వ వచనంలో ఏం జరిగింది అని అంటే, అయినను ఆ శతాధిపతి 10వ వచనంలో ఒక మాట చూద్దాం. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులను వాడుకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హాని బహు నష్టము కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు, మనకు ప్రాణహాని ఉంది, ఈ వాడలో ఉన్న సరుకులన్నీ కూడా నష్టము కలుగుతాయి, కాబట్టి మనము నష్టపోతామని పౌలు గారు హెచ్చరించాడు. కానీ శతాధిపతి పౌలు చెప్పిన మాట నమ్మక అనే మాట చూస్తుంది. పౌలు చెప్పిన మాట నమ్మక. ఈ శతాధిపతి ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు అని అంటే, పిల్లరా, వాడ నావికుడికి అతను ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. దేవుని మాట లేక దేవుని సేవకులు చెప్పిన మాటను నమ్మకోకుండా ఈ వాడ నావికుడికి మాట ప్రాధాన్యత ఇచ్చి పౌలు మాట చెప్పిన మాట నమ్మక అనే మాట చూస్తున్నాం. చెప్పిన మాట నమ్మక. చెప్పిన మాట, దేవుని చెప్పిన మాట మనం నమ్మకపోతే తుఫానులు పాలవుతాం అనేది మనం గమనించాలి. కష్టాలు పాలవుతామని ఇందాక బ్రదర్ పాడాడు, చక్కటి పాట పాడాడు. కష్టాల కాలము నెరిగి కాల విలువలు ఎరగకపోతే నష్టాలు పాలవుతామని చక్కటి పాట పాడాడు. అవునండి, ఇక్కడ ఏది ఏమైనా ఇక్కడ లోకస్తులతో పౌలు ఉన్నాడు. పౌలు స్నేహితులు ఉన్నారు, పౌలుతో పాటు స్నేహితులు ఉన్నారు. అయితే కొన్నిసార్లు ప్రియులరా, మన వాడ అనగా ఈ లోకంలో ఉన్న ప్రయాణంలో మనం కొన్నిసార్లు మనకి తుఫాను లాంటివి వస్తూ ఉంటాయి. తుఫానులు ఎందుకు వస్తాయంటే ప్రియులరా, కొన్నిసార్లు దేవుడు తుఫానులు ఎందుకు పంపిస్తాడు అనేది మనం చూసినట్లయితే, కొన్నిసార్లు మనం కొని తెచ్చుకుంటాం. తుఫానులు, కష్టాలు, ఇబ్బందులన్నీ కూడా కొన్నిసార్లు మనం కొని తెచ్చుకుంటాం. కొన్నిసార్లు దేవుడు చెప్పిన మాట నమ్మకపోతే, వినకపోతే మనము తుఫానులు లాంటి కష్టాలు మనం కొని తెచ్చుకుంటాం. వారు పౌలు చెప్పిన మాట నమ్మలేదు. అలాగే యోనాను మనం గమనించినట్లయితే, అతడు దేవుడి చెప్పిన మాట ప్రకారము చేయక అవిధేయత వలన తుఫానులో చిక్కుకున్నాడు కదండి. మనందరికీ తెలుసు యోనా మీదకి తుఫాను ఎందుకు వచ్చింది, ఆ వాడ మీదకి తుఫాను ఎందుకు వచ్చింది, ఆ ప్రజల మీదకి తుఫాను ఎందుకు వచ్చిందంటే, కేవలం యోనాను బట్టి ఆ తుఫాను వచ్చినట్లుగా మనం గమనించగలుగుతాం. యోనాను బట్టి. యోనాను అంటాడు, నన్ను బట్టి ఈ తుఫాను వచ్చింది అంటాడు. పిల్లల
నన్ను బట్టి తుఫాను. అవునండి, కొన్నిసార్లు మరి తుఫానులు రావడానికి కొన్నిసార్లు మనము దేవుని యొక్క మాటను నమ్మక మరి అవిధేయతను బట్టి మనకు ఆ తుఫానులు ఏర్పడతాయని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఎందుకు తుఫానులు అనుమతిస్తాడు అనంటే ప్రేరణ, దేవుని మాట చెప్పకపోతే పరిస్థితుల ద్వారా దేవుడు ఆ తుఫాను ద్వారా మనతో మాట్లాడతాడు. విశ్వాసితో కదండి, దేవుని సేవకులైన విశ్వాసులైన ఆ తుఫాను ద్వారా దేవుడు మాట్లాడాడని మనం గమనించాలి. ఆ తుఫాను రాకపోతే యోనా సరైన మార్గంలోనికి వచ్చి ఉండేవాడు కాదు. ఆ ప్రజలు మరి దేవుని యొక్క గొప్పతనము వారు ఎరిగి ఉండేవారు కాదు. వారందరూ కూడా ఆ వాడలో ఉన్న వారందరూ కూడా వారు అన్యుల పిల్లర, తమ దేవుళ్లకు మరి మొక్కేవారు. యోనా గ్రంథం 1వ అధ్యాయంలో ఆ సంగతులు మనం చూస్తాం. కానీ దేవుని యొక్క గొప్పతనం, యోనా యొక్క అవిధేయతను బట్టి దేవుడు ఎంత గొప్పవాడో, మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకున్నారు వారందరూ కూడా. మన దేవుడు ఎంత గొప్పవాడో వారు తెలుసుకున్నారు. మన దేవుడిని వారు మొక్కేటట్లుగా చేశాడు. ప్రభువుని మొక్కేటట్లుగా వారిని చేశాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం పిల్లల. యోనాను బట్టి అనే మాట చూస్తాం పిల్లల. కొన్నిసార్లు మన అవిధేయతలను బట్టి దేవుడు తుఫానులు పంపిస్తాడు. కొన్నిసార్లు మనమే కొని తెచ్చుకుంటాం పిల్లల. కొని తెచ్చుకుంటాం. కాబట్టి యోనా దేవుడు చెప్పిన మాట వినలేదు. ఇక్కడ అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయంలో దేవుని సేవకుని చెప్పిన మాట వారు వినలేదు అనేది మనం చూస్తున్నాం. అవునండి, కొన్నిసార్లు మనం దేవుని ఆత్మచేత దేవునితో మరి సన్నిహిత సంబంధం కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, విశ్వాస జీవితం కలిగి, నమ్మకమైన జీవితం కలిగిన దేవుని సేవకుల మాట ఈనాడు సంఘాలలో తక్కువ వింటున్నారు పిల్లరా. అందుకని ఎంతో మంది నష్టపోతున్నారు. దేవుడు తన సేవకుని ద్వారా, తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటే చాలా మంది అవిధేయత చూపిస్తున్నారు. విశ్వాసం చూపించకుండా అవిధేయత చూపిస్తున్నారు. ఈయన అలాగే చెప్తాడులే, ఈయన లాభం కోసం చెప్తాడులే కదండి. దేవుని వాక్యం ఉన్నట్లుగా చెప్పుతుంటే ఈనాడు చాలా మంది వినడానికి ఇష్టపడలేదు పిల్లరా. దేవుని వాక్యం ఉన్నట్లుగా చెప్తుంటే వినడానికి ఇష్టపడడం లేదు. పౌలు హెచ్చరిస్తున్నాడు, అయ్యో ఈ సరుకులన్నీ నష్టపోతాయి, ఈ ఓడలో సరుకులన్నీ నష్టపోతాయి, మన ప్రయాణము ముందుకు సాగదు, కాబట్టి జాగ్రత్త అని చెప్తుంటే ఆయనను పౌలు మాట నమ్మక వారు ముందుకు సాగిపోయారు. చాలా మరి నష్టాన్ని వారు పొందబోతున్నారు పిల్లల. అంత మాత్రమే కాదు, రెండవ తుఫాను ఎందుకు వస్తుంది అనంటే కొన్నిసార్లు దేవుడే అనుమతిస్తాడు పిల్లల. దేవుడే అనుమతిస్తాడు. ఎందుకు అనంటే మన యొక్క సంపూర్ణ విశ్వాసము కొరకు దేవుడు తుఫానులు అనుమతిస్తాడు. మన పరీక్ష కొరకు, మన విశ్వాసములో బలపడుట కొరకు ఆ తుఫానులు అనుమతిస్తాడు అని మత్తయి సువార్త 14వ అధ్యాయంలో, మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనములో ఆ సంగతులు మనం చూడగలుగుతాం. మత్తయి సువార్త 14:22లో, వెంటనే ఆ జన సమూహములను తాను పంపినంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థించుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ ధోని దానికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున
ఆయన సముద్రం మీద నడుచుచు శిష్యులను చూచి తొందరపడి బోతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడుకుడి అని ప్రభువారు ఇక్కడ తెలియజేస్తున్నారు. పిల్లారా, తుఫాను ఇక్కడ ఎందుకు పంపించాడంటే శిష్యులను పరీక్షించడానికి, ప్రభు యొక్క గొప్పతనాన్ని వారు తెలుసుకోవాలి. వారు కేవలం ఒక సామాన్యుడు అని వారు గ్రహిస్తూ ఉన్నారు. పిల్లారా, యేసేపు కుమారుడు అన్నట్లుగా, మరియా కుమారుడు అన్నట్లుగా యేసు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని వారు గుర్తెరగడం లేదు. అందుకనే యేసు ప్రభు వారు ఈ ప్రారంభంలో శిష్యులను పిల్లరా ఈ యొక్క గాలికి అలలకు కొట్టబడినట్లుగా వారిని ఆయన సాగనంపాడు. అయినప్పటికీ వారు ఆ వాడలో అలల చేత కొట్టబడుతున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. పిల్లలు పంపించాడు కానీ, బలవంతంతో పంపించాడు కానీ, వారి కోసం ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసిన ఆయన వెంటనే ఎక్కడికి వస్తున్నాడు అని అంటే, రాత్రి 4వ జామున నా పిల్లలకి పిల్లలను చూడాలి అని, శిష్యులను దర్శించాలి అని ఆయన నీటి మీద నడిచి వచ్చినట్లుగా, సముద్రం మీద నడుచుచు వారి దగ్గరికి వస్తున్నట్లుగా ఈ వచ్చిన భాగాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభువే పంపించాడు కదండి వారిని, ప్రభువే పంపించాడు. ప్రభువు పంపించగా ఏమొచ్చింది? తుఫాను వచ్చింది. పిల్లారా, తుఫాను వచ్చింది. అవునండి, కొన్నిసార్లు ప్రభు అనుమతిస్తాడు తుఫాను రావడానికి. ఎందుకంటే మనము సంపూర్ణముగా మనము కొన్నిసార్లు నవ్వాలి. ప్రభువుని పూర్తిగా అవగాహన మనం కలిగి ఉండాలి అని దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ఇటువంటి పరిస్థితులు మనకి అనుమతిస్తాడు అనేది మనం దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. పిల్లల, కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట నమ్మలేదు. పౌలు చెప్పిన మాట నమ్మలేదు. వారు ముందుకు సాగుతున్నారు. పిల్లరా, వారు ముందుకు సాగుతున్నప్పటికీ ఎన్ని తుఫానులున్నా, ఎన్ని పరిస్థితులు అనానుకూలంగా ఉన్నా, దేవుని పిల్లలకు ప్రియులరా దేవుని యొక్క ప్రొటెక్షన్ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అపోస్తలుడైన పౌలు దేవునికి నమ్మకమైన పరిచారకుడు. ప్రియులరా, నమ్మకమైన పరిచారకుడు. కాబట్టి ఎన్ని తుఫానులున్నా, లోకములో లోకస్తుల చేత మరి ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా, దేవుని పిల్లలను దేవుడు తప్పకుండా ఆయన కాపాడుతాడు. పిల్లరా, వారిని ఏమాత్రము కూడా నష్టములు ముంచివేయడు. సముద్రము అలల్లాంటి వాటిలో ముంచివేయడు. వాడ బద్దలైపోయినా వారిని ముంచివేయడు. తుఫానులు వచ్చినా వారికి ఎటువంటి హాని కలిగించడు. పిల్లరా, ఎందుకు కలిగించడు అనంటే దేవుడు ఒక ఉద్దేశము ఆయన నెరవేర్చాలి కాబట్టి. ఈనాడు దేవుని సేవకులు నమ్మకమైన సేవకులు కదండి, వారికి ఎన్నో పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నారు. మనం చూస్తున్నాం, ఆయా ప్రదేశాల్లో ఆరాధిస్తున్నాం, దేవుని సేవను చేస్తున్న నమ్మకమైన వారిని ఎంతో రీతిలుగా లోకస్తులు ఏం చేస్తున్నారంటే హింసిస్తున్నారు, బాధిస్తున్నారు. అయినప్పటికీ కూడా దేవుడు వారికి సహాయం చేస్తూ వస్తున్నాడు. మనకి వాట్సాప్ లో ప్రభు వారికి సహాయం చేశాడని కొన్నిసార్లు వారిని బట్టి మనం స్తుతించాలని ఆ మెసేజ్లు పెడుతున్నారు. పిల్లలు, కాబట్టి దేవుని పిల్లలకు మరి ఎటువంటి హాని కలిగించడు. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశాలు వారు నెరవేరుస్తున్నారు. మన జీవితంలో కూడా దేవుని యొక్క ఉద్దేశము, సువార్త, సంఘము, సహవాసము, దేవుని వాక్యం మనం నెరవేర్చడానికి ప్రియులారా, ప్రభు రాకడ కొరకు మనం పటిష్టంగా దృఢత్వముగా ఉండి నిమిత్తము ప్రభు మనకి ఆయన తన వాగ్దానాలు ఇచ్చాడు.
ఆ వాగ్దానాల ప్రకారముగా మనం ముందుకు సాగినట్లయితే ఎన్ని తుఫానులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా, మరి లోకస్తుల ద్వారా ఎన్ని నష్టాలు మనకు కలిగినా దేవుడు అటువంటి తుఫానులో మనకి ఎటువంటి హాని చేయడు. కాబట్టి అపోస్తలుడైన పౌలుకు దేవుడు ముందుగానే ఆయనకు వాగ్దానం చేశాడు, ఈ పరిస్థితులు ఉంటాయి కాబట్టి తుఫాను రావడం, ఆ ఓడ మరి అది క్లిష్ట పరిస్థితుల్లో అది ముందుకు సాగడం, ఇవన్నీ ఉన్నాయి. కానీ చూడండి 27వ అధ్యాయము, అపోస్తల కార్యములు 27వ అధ్యాయం 17వ వచనం నుంచి చూద్దాం. 17వ వచనం నుండి అన్ని వచనాలు చదవాలి కానీ ఏమన్నాడు? 15వ వచనంలో, దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున, గాలి చిక్కుకుంది అంటూ ఉన్నాడు. తర్వాత ఓడ 17వ వచనంలో, ఈ వచనాలన్నీ చదవలసినవే, ఓడ చుట్టూ బిగించి కట్టిరి అనే మాట చూస్తున్నాం. 18వ వచనంలో, మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయి సాగిరి, 3వ దినమందు తమ చేతులారా ఓడ సామగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక, అంతే కటిక చీకటిలో కొన్ని దినాలు వారు ముందుకు సాగుతున్నారు పిల్లరా. కొన్ని దినాలైనను సూర్యుడైనను నక్షత్రములను కనబడక, పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందామని ఆశ బొత్తిగా పోయెను. ప్రాణములతో తప్పించుకుందామని. అయితే ఇక్కడ పౌలు ఇక్కడ ఏమంటారు? వారు బహుకాలము భోజనము లేదు, వారికి భోజనము లేదండి. అవునండి, దేవుని నమ్మిన పిల్లలకు కదండి ఇన్ని కష్టాలు కొన్నిసార్లు వస్తాయంటారు పిల్లరా. భోజనం ఉండదు, చీకటి కదండి, కొన్ని అంధకార పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కదండి, కొంత డబ్బు నష్టము, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. సేవలో ప్రియులారా, సేవలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ పౌలు వారి మధ్యన ఒక మాట, చక్కని మాట, వారు బహుకాలము భోజనము లేక ఉందన్న పౌలు వారి మధ్య నిలిచి, అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది కదండి. ముందరే చెప్పాడు, మీరు అక్కడి నుంచి బయలుదేరి ఉంటే ఇంత నష్టము కలగదు, అప్పుడు హానియు నష్టము కలగకపోవును. క్రేతు నుండి బయలుదేరినప్పుడు మనం అసలు బయలుదేరి వండుకుంటే మంచిది అని ముందర చెప్పాడు పిల్లారా. అయితే ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకున్నాడని మిమ్మును వేడుకొనుచున్నాను. అవునండి, పౌలు వారికి ధైర్యాన్ని చెప్తున్నాడు పిల్లారా. కష్టములో ఉన్న వారిని, ఇబ్బందులో ఉన్న వారిని, పౌలు కూడా ఆల్రెడీ అక్కడ ఎలాగున్నాడండి? కష్టములో ఉన్నాడు, నష్టములో ఉన్నాడు, ఇబ్బందులో ఉన్నాడు. అయినప్పటికీ అతడు ధైర్యము తెచ్చుకుంటున్నాడు. ఉన్న వారిని ధైర్యము తెలియజేస్తున్నాడు పిల్లారా. ధైర్యము తెచ్చుకునుడని మిమ్మును వేడుకొనుచున్నాడు. ఇక్కడ ఏమన్నాడు అంటే, వాడికే గాని మీలో ఎవనికి ప్రాణహాని కలుగదు, గ్యారంటీ ఇస్తున్నాడు పిల్లారా. గమనించారా? పౌలుకి ముందు చూపు ఉంది, దేవుని వాగ్దానాలు ఉన్నాయి, దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చాలి. కాబట్టి సరుకులు నష్టపోయినా, అంధకారం ఏర్పడినా, చీకటి ఏర్పడినా, ఇవన్నీ వాడికి నష్టం కలిగినా మనకు నష్టం కలగదు. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం ఉంది కాబట్టి ఆయన మనకి ముందుకు కొనసాగిస్తాడు. అవును ప్రియులారా, దేవుని సేవలో మనకి కొన్ని ఇటువంటి సంగతులు మనకి ఎదురైనప్పటికీ కూడా దేవుడు మనల్ని ముందుకు కొనసాగిస్తాడు. మనం భయపడిన అవసరం లేదు. ఈ వచ్చిన భాగాల ద్వారా మనం వింటున్నాం పిల్లలు. ఎందుకు మనకి ఎటువంటి ప్రాణహాని ఎందుకు కలగదు అని అంటే ఇక్కడ చెప్తున్నారు. 23వ వచనాన్ని చూద్దాం. 23వ వచనాన్ని, ఎందుకు ప్రాణహాని కలగదు అని అంటే, నేను ఎవని వాడను, ఎవనిని సేవించుచున్నాను, ఆ దేవుని దూత గడచని రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవలసి ఉన్నది, ఇదిగో నీతో కూడా
వాడలో ప్రయాణమై పోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడు అని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకునుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవునిని నమ్ముచున్నాను. అవునండి, దూత చెప్పిన ప్రకారము దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఈ మాట ప్రకారము నేను దేవుని నమ్ముచున్నాను, కాబట్టి మీరు దేవుని నమ్మండి అని చెప్తున్నాడు. పిల్లారా, దేవుని నమ్మండి, మనుషుల మాట కాదు నమ్మడం. ఇక్కడ వారు శతాధిపతి ఎవరి మాట నమ్మాడు అనంటే వాడ నాయకుడి మాట విన్నాడు. పిల్లారా, మనం ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. అంత మాత్రమే కాదు, మనం ఎవరి మాట వినాలి అనంటే పిల్లారా దేవుని వాక్యం మాట వినాలి. దేవుని సేవకులు చెప్పే మాట, దేవుని ఆత్మ చేత నడిపించబడే మాట మనం విన్నప్పుడు పిల్లారా నమ్మాలి. పిల్లారా, దేవుని మాట నమ్మాలి. నమ్మినప్పుడు పిల్లారా దేవుడు మనకి ఎటువంటి హాని కలిగ చేయడు, దేవుడే మనకు ప్రొటెక్షన్ ఇస్తాడు అని ఈ వాక్య భాగం ద్వారా మనం చూస్తున్నాం. పిల్లారా, పౌలు వారిని ధైర్యపరిచేవాడుగా ఉన్నాడు. పౌలు దేవుని నమ్మిన వాడిగా ఉన్నాడు. పౌలు దేవుని సేవించేవాడిగా ఉన్నాడు, ఆరాధించేవాడిగా ఉన్నాడు. చెప్తున్నాడు 23లో, నేను ఎవని వాడను. అవునండి, నేను దేవుని వాడను, నేను మనుషుల వాడను కాదు, ఈ శతాధిపతి వాడను నేను కాను, ఈ లోకస్తుల వాడను నేను కాను, నేను దేవుని వాడను. ప్రియారా, నేను ఎవరిని సేవిస్తున్నాను. అవునండి, పౌలు యొక్క అనుభవం కదండి. ఎవరిని సేవిస్తున్నాడు అనంటే ప్రభువుని సేవిస్తున్నాడు. పిల్లారా, కాబట్టి ఇందులో యెహోషువ అంటాడు, మీరు ఎవరిని సేవిస్తారు? నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించేదుము. పిల్లారా, ఒక దృఢ విశ్వాసముతో కదండి, నమ్మకముతో దేవుని నమ్ముకున్న బిడ్డలు పిల్లారా, కష్టాలు ఇబ్బందులు లోకస్తులు ఎవరు నమ్ముకుంటారు కానీ లోకాన్ని ఇతర దేవుడిని నమ్ముకుంటారు కానీ పిల్లారా మనం ఎవరిని అంటే అద్వితీయ సత్య దేవుడు. మన దేవుడు ఎవరండి? అద్వితీయ సత్య దేవుడు. పిల్లారా, మనల్ని రక్షించడానికి పరలోకం నుండి దిగి వచ్చిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టడానికి, రాబోయే ఉగ్రత నుండి, పాపము నుండి, శిక్ష నుండి తప్పించడానికి రక్షకుడుగా దిగి వచ్చిన దేవుడు. పిల్లారా, మనల్ని ముంచివేయడానికి రాలేదు కానీ పిల్లారా మనల్ని తప్పించడానికి వచ్చాడు, మనల్ని రక్షించడానికి వచ్చాడు, మనల్ని తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. పిల్లారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకములో ఆయనకి ఎన్నో శ్రమలు కదండి, తన సొంత వారి నుండి పిల్లారా గ్రామము నుండి ఆయనకి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు ఆయన ఎదుర్కొన్నాడు. పిల్లారా, ఈ లోకములో ఆయన ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు, ఎన్నో నిందలు అవమానాలు ఎదుర్కొన్నాడు. ఆయన యొక్క టార్గెట్ పిల్లారా, ఆయన యొక్క ఉద్దేశం దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. పిల్లారా, దేవుని చిత్తాన్ని సిలువలో రక్షణ కార్యం నెరవేర్చడం దేవుని యొక్క ఉద్దేశం. పిల్లారా, తండ్రి అప్పగించిన పని నమ్మకముగా నెరవేర్చి తన యాత్రా జీవితాన్ని ప్రభువారు కదండి పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఆయన ముందుకు కొనసాగాడు. ప్రభువారు సిలువలో ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టడం ద్వారా అనేకులు విశ్వసించిన వారందరినీ, నమ్మిన వారందరినీ ఆయన రక్షించాడు. పిల్లారా, నమ్మిన వారందరినీ రక్షించాడు. అలాగే నిన్ను నన్ను మనందరినీ కూడా నమ్మిన వారందరినీ పరిశుద్ధులుగా చేశాడు. ఆయనను ఆరాధించేవారుగా, ఆయనను సేవించేవారుగా, ఆయన మాట వినేవారిగా చేశాడు. పిల్లారా, పౌలు ఆయన మాట వినేవాడిగా కదా ఆయనను సేవించేవాడిగా ఉన్నాడు. ఆ సేవించిన వాడు ప్రభు ఆ దూత ఆయనను ధైర్యపరిచింది. అవునండి, సేవలో మనల్ని ఎవరు ధైర్యపరచాలి? పిల్లరా, ప్రభు మనల్ని ధైర్యపరచాలి. తన వాక్యం ద్వారా, తన వాగ్దానాల ద్వారా ఆయన మనల్ని ధైర్యపరిచేవాడిగా ఉన్నాడు. పౌలును ధైర్యపరిచాడు. తర్వాత వాడలో ఉన్న వారందరూ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి ఎవరికి ఎటువంటి హాని కలగదు. వాడ నష్టమైన, సముద్రం అలల చేత కొట్టబడిన,
సముద్రంలో ఆ వాడలో ఉన్న సరుకులన్నీ కూడా కిందకు పారవేయబడిన ప్రియులారా, మీకు మాత్రం ఎటువంటి హాని కలుగ చేయనివాడు అనేది ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఇలాగూ వీరు యాత్రను కొనసాగిస్తున్నప్పుడు ప్రియులారా, పౌలు చెప్పిన మాట ప్రకారము, ఇంతవరకు ఎవరు చెప్పిన మాట? శతాధిపతి వాడ నావికుడు చెప్పిన మాటను బట్టి ముందుకు సాగగా ఈ తుఫానులు, ఈ నష్టము, ఈ కష్టము ఇవన్నీ జరిగినాయి ప్రియులారా. ఇందులో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే ప్రియులారా, మనం ప్రభు చెప్పిన మాట నమ్మి ముందుకు సాగినట్లయితే మనకు ధైర్యం ఉంటుంది, ప్రోత్సాహం ఉంటుంది. ఒకవేళ ఇబ్బందులు వచ్చినా, కష్టం వచ్చినా ప్రభువే అన్ని మన పక్షమున ఆయనే చూసుకుంటాడు పిల్లలు, ఆయనే చూసుకుంటాడు. కాబట్టి పౌలు అటువంటి విశ్వాసముతో, అటువంటి నమ్మకంతో ముందుకు సాగుతూ మరి మీరు నమ్మండి అని చెప్తున్నాడు పిల్లరా. మీరు నమ్మండి, నేను దేవుని నమ్ముచున్నాను, మీరు కూడా నమ్మండి అని తెలియచేస్తున్నాడు పిల్లలు. అలాగూ నమ్ముచు వారు ముందుకు సాగుతుండగా కొన్ని పరిస్థితులు, మరి చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడి, ఒకప్పుడు వీరు భోజనము లేదు వీరి పిల్లరా, వీరికి ఏం లేదండి, భోజనము లేదు. దేవుడు వారికి భోజనం ఇచ్చాడు పిల్లరా. 33వ వచనం నుండి మాట చూద్దాం, చూడండి. 33వ వచనం నుండి, తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు కనుక ఆహారము పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును కదండి. పౌలు వారికి ఆహారం అందించేవాడిగా ఉన్నాడు పిల్లల. ప్రాణ రక్షణ కొరకు వారికి ఆహారం అందించేవాడిగా ఉన్నాడు, వారిని బలపరిచేవాడిగా ఉన్నాడు, వారిని ఆదరించేవాడిగా ఉన్నాడు పిల్లల. ఇంకేమన్నాడు? మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు. చూసారండి, మీరేమీ కంగారు పడవలసిన లేదు. మీరు నాతో ఉన్నంతసేపు, నా దేవుడు నాతో ఉన్నంతసేపు, దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చే వరకు ఏది కూడా తల వెంట్రుకలు ఒక్కటి కూడా నశింపదు అని పౌలు తెలియచేస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం పిల్లల. ఆహారం పిచ్చుకునండి. కాబట్టి ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకుని అద్దరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తినసాగాను. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారము పుచ్చుకొనిరి. అందరూ ధైర్యం తెచ్చుకున్నారు పిల్లలు. పౌలు చెప్పిన మాటలు ధైర్యం తెచ్చుకున్నారు వారు. తర్వాత వాడలో మేమందరము 276 వారు తిని తృప్తి పొందిన తర్వాత కదండి, వారు తిని తృప్తి పొందారు పిల్లల. కొన్ని దినాలు ఆహారం లేక కటిక చీకటిలో ఉన్న వారు పౌలు ఉండబట్టి పిల్లల, పౌలు ఉండబట్టి. అవునండి, దేశంలో దేవుని పిల్లలు ఉండాలి పిల్లల. దేవుని పిల్లల ద్వారా లోకానికి క్షేమం కలగాలి. దేవుని పిల్లల ద్వారా లోకానికి క్షేమం కలుగుతుంది. ఈనాడు గ్రహించడం లేదు లోకస్తుల పిల్లల. దేవుని పిల్లల ద్వారా, వారు చేసే ప్రార్థన ద్వారా, వారు ప్రకటించే సువార్త ద్వారా, దేవుని పిల్లల ద్వారా లోకస్తులకు క్షేమం ఉందని వారు గమనించడం లేదు పిల్లల, వారు గమనించడం లేదు. ఇదిగో ఇక్కడ ఈ 276 మందికి వారికి క్షేమము, వారికి తృప్తి కదండి. వారు ప్రయాణము ముందుకు కొనసాగుతున్నారు పిల్లల. ప్రయాణము వారు ముందుకు కొనసాగుతున్నారు పిల్లల. చివరిగా వాడబద్దలైంది, సరుకులన్నీ పడవేల్సి వచ్చినాయి. అయినప్పటికీ దేవుడు వారందరినీ కూడా సమయం అవుతుంది కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే 44వ వచనం చూద్దాం, లేక 43వ వచనం చూద్దాం. 43వ వచనం, ఇక్కడ ఖైదీలందరూ కూడా వాడబద్దలైనప్పటికీ కూడా ఎవరూ చనిపోలేదు. వారు ముందుకు ఒక మాట 42వ వచనం, ఖైదీలలో ఎవడును ఈదుకొని పారిపోకుండానట్లు
వారిని చంపవలనని సైనికులకు ఆలోచన పుట్టిను గాని, గమనించండి, ఆలోచన పుట్టింది. వీళ్ళందరూ కూడా ఎవరు అనంటే ఖైదులు కాబట్టి చంపాలని ఆలోచన పుట్టింది. కానీ శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగలవారు సముద్రంలోనికి దుముకి దరికి పోవాలననియు, కడమ వారిలో కొందరు పలకల మీద కొందరు ఓడ చెక్కల మీదను పోవాలనని ఆజ్ఞాపించెను. అలాగూ అందరూ తప్పించుకొని దరికి చేరిరి. అవునండి. ఒక రోజున మనం అందరం కూడా పిల్లరా, ఈ లోకంలో ఉన్న పాపము, శాపము, అవినీతి, అక్రమం, ఇవన్నిటి నుండి ఒక రోజున మనం తప్పించుకుంటాం పిల్లరా. ఒక రోజున మనం తప్పించుకుని దరికి చేరుతాం, ప్రభు దగ్గరికి చేరుతాం పిల్లరా. దరికి చేరే రోజు రాబోతుంది, దరికి చేరే రోజు రాబోతుంది పిల్లరా. కాబట్టి పౌలు ద్వారా వారందరూ కాపాడబడ్డారు. దేవుని వాక్యం ద్వారా ప్రభు వారిని కాపాడాడు. వారందరూ కూడా ఎవరు కూడా తప్పించుకోకుండా, కొంత కష్టము కలిగిన నష్టము కలిగిన అందరూ తప్పించుకున్నారు పిల్లరా. అందరూ తప్పించుకుని వారు దరికి చేరినట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా. వారందరూ దరికి చేరారు పిల్లరా. అవునండి. ఒక రోజున మనం అందరం కూడా దరికి చేరుతాం పిల్లరా. ప్రశాంతమైన వాతావరణంలోకి చేరుతాం పిల్లరా. కాబట్టి దరికి చేరే భాగ్యము వారికి దొరికినట్లుగా మనం చూస్తున్నాం. అయినప్పటికీ పిల్లరా, పౌలు ఆ ద్వీపము 28వ అధ్యాయములో మేమందరం తప్పించుకుని తర్వాత ఆ ద్వీపము మిలేతు అని తెలుసుకుంటే అక్కడ ఎవరున్నారండి? మరలా అనాగరికులు ఉన్నారు. అక్కడ ఏం జరిగిందంటే వీరందరూ కూడా ఆ సముద్రంలో పడి ఈదుకొని వచ్చినప్పుడు బట్టలన్నీ తడిచిపోయి వారు ఏమాత్రము కూడా చలి వారిని ఆవరించింది. ఆ చలి వలన వారెంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అక్కడ పౌలు ఏం చేశాడు అనంటే, అక్కడ ఉన్నవారు మోపుడి పొలలేరి నిప్పులు మీద అక్కడ మంట కాగడానికి వేసినప్పుడు ఆ పొలంలో నుంచి సర్పము వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చాలి కాబట్టి పౌలును ఆ యొక్క సర్పము పౌలు చేతికి చుట్టుకున్నట్లుగా ఈ వచన భాగాల్లో మనం చూస్తాం పిల్లరా. అక్కడ వర్షం ఉంది, చలి ఉంది, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అక్కడ సర్పము 3వ వచనంలో, అప్పుడు పౌలు మోపుడి పొలలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ దీపవాసులు ఆ జంతువు అతనిని చేతిని విరాలాడుచుండుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రంలో తప్పించుకుని న్యాయం అతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకుని, అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. సముద్రము వలన, వాడ వలన కదని సముద్రం వలన హాని పొందలేదు. ఇక్కడ ప్రియులారా, పాము వలన అతడు ఏ హాని కూడా పొందలేదు పిల్లరా. ఏ హాని పొందలేదు. కాబట్టి దేవుని పిల్లలకు దేవుడు ఎటువంటి హాని కలిగి చేయడు. నమ్మకస్తులైన బిడలకు పిల్లరా, దేవునితో సన్నిహిత సంబంధం కలిగి యథార్థముగా నమ్మకముగా సేవ చేసే వారి పట్ల దేవుడు ఏమాత్రము కూడా పిల్లరా హాని కలిగించాడు. కాబట్టి పౌలుకు హాని కలిగించలేదు. రెండవది, మిలేతు ద్వీపములో పౌలుకు దేవుడు హాని కలిగించలేదు అనేది మనం చూస్తున్నాం పిల్లరా. కాబట్టి మన విశ్వాస జీవితంలో, మన సేవా జీవితంలో కదండి, మనము నమ్మకంగా దేవునితో మనం నడుస్తూ, దేవుని వెంట వెళుతూ, సంఘ సహవాసములు, వాక్యముతో, పరిశుద్ధులతో సహవాసము, దేవునితో వెంట వెళుతూ పరిచర్య చేస్తూ, నమ్మకంగా పరిచర్య చేస్తూ దేవుని వెంట వెళుతూ ఉండగా ప్రియులారా, దేవుడు మనకి ఎటువంటి హాని కలిగించడు అని ఈ వాక్య భాగము ద్వారా ప్రియులారా మనము నమ్మకంగా ప్రభువుని సేవించినప్పుడు
ప్రభువుని ఘనపరిచినప్పుడు దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ఎటువంటి ఇబ్బంది మనకు కలిగించినడు కానీ ఈ వాక్య భాగం ద్వారా మనం గమనిస్తున్నాం పిల్లలు. కాబట్టి మనము ఇటువంటి మరి పౌలు లాంటి సేవ మనం చేయలేకపోయినా దేవుని దగ్గర మన నమ్మకత్వాన్ని మనం చూపించాలి పిల్లరా. పౌలు వీరి మధ్య నుండి వారిని సంపాదించుకున్నాడు పిల్లరా. వారి మధ్య నుండి వారిని సంపాదించుకున్నాడు, వారిని ధైర్యపరిచాడు, వారికి కావలసినది ఇచ్చి వారిని తృప్తిపరిచాడు పిల్లరా. వారిని సంపాదించుకున్నాడు పిల్లరా. కాబట్టి మనము కూడా పిల్లరా దేవుని కొరకు నమ్మకంగా కొనసాగినప్పుడు, నమ్మకమైన జీవితాన్ని మనం మన సేవా యాత్రను కొనసాగించినప్పుడు, కొన్నిసార్లు కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా పిల్లరా దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చే వరకు కూడా దేవుడు మనల్ని నమ్మకంగా ముందుకు కొనసాగిస్తాడు. దేవుని యొక్క తోడ్పాటు, దేవుని యొక్క సహాయం మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము నమ్మకంగా కొనసాగాలి అని ఈ వాక్య భాగం ద్వారా దేవునిని సేవిస్తూ, దేవునిని ఘనపరుస్తూ, దేవునిని ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడి, దేవునిని నమ్ముచు సేవా యాత్రలో, విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగించినప్పుడు దేవుడు నమ్మకస్తుడు. కాబట్టి ఆయన నమ్మకమైన కార్యాలు మన జీవితంలో ఆయన జరిగిస్తాడు పిల్లరా, జరిగిస్తాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో పిల్లరా వారు పౌలు చెప్పిన మాట నమ్మలేదు పిల్లరా. తుఫానులు ఎందుకు వస్తున్నాయంటే కొన్నిసార్లు దేవుని సేవకులు చెప్పే మాటను, దేవుని వాక్యము మరి చెప్పిన మాట నమ్మనప్పుడు ఇటువంటి పరిస్థితులు వస్తాయని మనం గుర్తెరగాలి అనేది. దేవుని మాట నమ్మకుండా మన పనులు మనం చేసుకున్నప్పుడు ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయని యోనా అలాగూ దేవునికి అవిధేయుడయ్యాడు, దేవుని మాటకు అవిధేయుడయ్యాడు కదండి. నన్ను బట్టి అన్నాడు పిల్లరా. అంత మాత్రమే కాదు, ఆదామవ్వలు దేవుని మాటను పెడచెవిని పెట్టారు, దేవుని మాటను నమ్మలేదు పిల్లరా. ఆదామును బట్టి మనమందరం పిల్లరా శాపగ్రస్తులమయ్యాం. ఆదామును బట్టి శాపగ్రస్తులమయ్యాం. దేవుడు మనల్ని ప్రేమించి ఆ శాపాన్ని, ఆ పాపాన్ని తొలగించడానికి, ఆ శాపము ఆయన మీద వేసుకుంటాను, మన పాపం అంతా ఆయన మీద వేసుకుని తండ్రికి విధేయుడై పిల్లరా. ఆదాము అవిధేయుడైతే దేవుని మాటను నమ్మక కుమారుడైన యేసుక్రీస్తు వారు ఆయన విధేయుడై మనందరి కొరకు సెలువులో ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడి ఆయన 3వ దినమున ఆయన తిరిగి లేచాడు పిల్లరా. విధేయుడైన కుమారుడు యేసుక్రీస్తు వారు తండ్రి మాట ప్రకారముగా, తండ్రి చిత్త ప్రకారముగా జీవించిన వాడు పిల్లరా. తండ్రి చిత్త ప్రకారము యోహాను సువార్తలో నా అంతటి నేను ఏదీ చేయలేదు అన్నాడు. తండ్రి చెప్పిన మాటే 5:30లో మనం చూస్తాం యోహాను సువార్త. నా అంతటి నేను ఏది, నా ఇష్ట ప్రకారము నేను జరిగించడానికి రాలేదు పిల్లరా. అవునండి, సేవలో మన ఇష్ట ప్రకారము, మన సొంత ఆలోచన ప్రకారము, విశ్వాస జీవితంలో మన సొంత ఇష్ట ప్రకారము మనం జరిగించినట్లయితే కష్టాలు పాలవుతాం అనేది మనం గమనించాలి పిల్లలు. కాబట్టి పౌలు చెప్పిన మాట నమ్మలేదు కాబట్టి వారు ఇబ్బంది పాలయ్యారు. అయినప్పటికీ దేవుడు పౌలును అక్కడ ఉన్న వారినందరినీ కూడా దేవుని అనుసరిస్తున్నాడు కాబట్టి, దేవుని చిత్తానుసారంగా ముందుకు సాగుతున్నాడు కాబట్టి, అతడు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది కాబట్టి దేవుడు ఆయనకి మంచి కృపనిచ్చి నడిపించాడు. అలాగే దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి మనం అందరము కూడా ప్రభు చిత్తాన్ని బట్టి మనం ముందుకు కొనసాగుతాం. మరి అలాగూ కొనసాగినప్పుడు ప్రభు మనకి తోడుగా ఉంటాడు. ఎటువంటి హాని చేయడానికి చేయాలని ప్రయత్నం చేసిన దేవుడే మనల్ని తప్పిస్తాడని ఈ వాక్య భాగం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి అలాగూ తప్పించులాగన ప్రభుతో సన్నిహిత సంబంధం కలిగి ప్రభుని నమ్మకంగా సేవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రములు. చక్కని మాటలు ఈ ఉదయ కాలంలో మన మధ్యలో జాన్ విక్టర్ అన్న జ్ఞాపకం చేశారు.
అందుకు దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. వాక్యం చెప్పిన దైవ సేవకులకు ప్రభు నాన్న వందనాలు తెలియపరుస్తున్నాం. వందనాలు మన మధ్యలో ముగింపు ప్రార్థన రవి మోహన్ అన్న ఉన్నారు పెద్దలు, వారు ముగింపు ప్రార్థన చేస్తారు. రవి మోహన్ అన్న వందనాలన్నా. రవి మోహన్ అన్న రవి మనోహర్ అన్న అడ్మిట్ చేయండి అన్న. అన్మ్యూట్ కాలేదు. ఓకే. ఇంకో పేరు చెప్పండి. రవి మోహన్ అన్న తిరుపతి నుంచి ముగింపు ప్రార్థన చేస్తారు. అన్న అన్మ్యూట్ అవ్వలేదంటే అందుబాటులో లేడు. ఇంకో పేరు చెప్పండి. ఉన్నారు. ఓకే అన్న. ప్రేమ గల మా పేరు ప్రభువా, మహాపరిశుద్ధమైన మీ గణనామకు ఉదయకాలం సుఖ స్తోత్రం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కరోనా సంపన్న 4144 రోజులు మాకు అనుగురించిన చక్కని వాక్య సందేశాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. మా ప్రియుల మీద జాన్ విక్టర్ గారు మరి అపోస్తల కార్యం 27వ అధ్యాయంలో పౌలు యొక్క పరిచర్యను, పౌలు యొక్క దృఢ విశ్వాసాన్ని వివరించారు. అక్కడున్న ఖైదీలందరూ అందించిన సువార్త, అందించిన ధైర్యం, వీటిని వివరించారు. స్తోత్రం తెలుస్తున్నాం. సేవలో మరి అనేక శ్రమలు వచ్చినా కూడా మీ మీద ఆధారపడి కొనసాగుటకు, విశ్వాస బలము కలిగి ఉంటకు, మీ మీద నమ్మకంతో కొనసాగుటకు మీరు ఇచ్చినటువంటి ఆ ధైర్యాన్ని బట్టి స్తోత్రములు. మేము మీరు అక్కడ కొరకు ఇప్పుడు చూస్తున్నాం. అనేక విషయాల్లో సంఘాలలో ఇబ్బందులు కలిగిన మీ మీదనే ఆధారపడి కొనసాగుతున్నాం. మరి మా ప్రభువా, అలాగున ఈ రోజు వాటి మంచి దాసులు ఇంకా దీవించి మీ కృపలో జ్ఞాపకం చేసి వేడుకొంటున్నాం. నడిపిస్తున్నటువంటి అధ్యక్షత వహించినటువంటి మా ప్రియులు పిలుపు గారిని బట్టి ముగిస్తున్నాం. బస్ గారిని బట్టి ముగిస్తున్నాం. ఈ కూడికలో ప్రార్థన చేసిన వారు, పాట పాడిన వారిని మీ కథలను అప్పగిస్తున్నాం తండ్రి. ఈ ఉదయం ఈ పాఠశాలలో ప్రారంభించగలమంతా మీ కృపలో మేము కొనసాగులకు చూపించమని, ప్రతి విధమైన శోధన ఆటంకాలు తొలగించమని, ఎండ వేడిని తగ్గించి ఎవరికి అపాయాలు జరగకుండా కాపాడమని మా ప్రాణపు యేసుక్రీస్తు పరిశుద్ధనామమున స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము. పరలోకమున మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన పెద్దలు మనోరణ గారికి ప్రభు నాన్న వందనాలు తెలియపరుస్తూ, అలాగే ప్రారంభ ప్రార్థన వాక్యం సహాయం కోసం వాక్యం అందించిన దేవ సేవకులకు అందరికీ ప్రభు నాన్న వందనాలు. అవకాశం నడిపించుటకు పెద్దలు బర్నవాసన్న అవకాశం ఇచ్చినందుకు అన్నగారికి వందనాలు చెప్తూ మిగతా సమయం బర్నవాసన్నకు అప్పగిస్తున్నాను.